శ్రీకాకుళం జిల్లా కంచిలి హైవేపై దారుణం జరిగింది. దాబాలో తిన్న తిండికి డబ్బులు అడిగినందుకు దారుణానికి ఒడిగట్టాడు ఓ కంటైనర్ డ్రైవర్. బిల్లు చెల్లించమని అడిగినందుకు దాబా యజమాని మహమ్మద్ ఆయూబ్ను ప్రశ్నించినందుకు దండాసి అనే మరో వృద్ధుణ్ణి లారీతో తొక్కి చంపేశాడు డ్రైవర్. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. 2 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ది జార్ఖండ్గా గుర్తించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా కంచిలి హైవేపై దారుణం జరిగింది. దాబాలో తిన్న తిండికి డబ్బులు అడిగినందుకు దారుణానికి ఒడిగట్టాడు ఓ కంటైనర్ డ్రైవర్. బిల్లు చెల్లించమని అడిగినందుకు దాబా యజమాని మహమ్మద్ ఆయూబ్ను ప్రశ్నించినందుకు దండాసి అనే మరో వృద్ధుణ్ణి లారీతో తొక్కి చంపేశాడు డ్రైవర్. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. 2 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ది జార్ఖండ్గా గుర్తించారు పోలీసులు. దారుణ ఘటనకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, శ్రీకాకుళం జిల్లా కంచిలి హైవేపై దారుణమైన ఘటన చోటు చేసుకుంది. దాబాలో తిన్న భోజనానికి డబ్బులు అది ఇడిగినందుకు లారీ డ్రైవర్ ఏదైతే దాబా యజమానిని అక్కడికి పాలు పోసే వ్యక్తిని ఇద్దరిని తొక్కించి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాబా యజమాని మహమ్మద్ అయూబ్ తో పాటు పాలు పోయడానికి వచ్చిన దండాషి కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఈ పరిణామంపై దాబా సిబ్బంది, దాంతో పాటు అక్కడున్న పరిసర ప్రాంతాల స్థానికులు కూడా కొంత ఆందోళన వాతావరణం నెలకొంది. ఇప్పటికే లారీ డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయో దానికి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి. ఓకే సునీల్, థ్యాంక్ యూ.